హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నేను మా మేడం గురించి చెప్పాను కదండీ! మా మేడం చాలా మంచిదని. అయితే నేను ఆ వీడియో పెట్టిన కాడ్నుంచి నాకు ఇన్‌బాక్స్‌లో చాలామంది మెసేజ్ పెడుతున్నారు. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి నా మీద. అవన్నీ క్లియర్ చేసేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ నాకు మెయిన్ వచ్చే క్వెషన్ ఏంటంటే, "అక్క నువ్వు అక్కడికి ఎలా ఎళ్ళావు? నిన్నెవరు పంపించారు?" అని మెసేజ్ పెడుతున్నారు. నన్ను ఎవరూ పంపించలేదు. నన్ను మా డ్యాడీనే పంపించాడు. నన్ను మా అత్తని కూడా మా డ్యాడీనే పంపించాడు. అయితే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, "అక్క మస్కట్‌లో వర్క్ ఎలా ఉంటది? మస్కట్‌లో శాలరీ ఎలా ఉంటది? మస్కట్ రావచ్చా? ఏంటి?" అని మెసేజ్ పెడుతున్నారు. నిజంగా మస్కట్‌లో వర్క్ చాలా దరిద్రంగా ఉంటది. ఎందుకిలా అంటున్నానంటే, మేముండే ఏరియాలో చాలామంది మన ఇండియా వాళ్ళే ఉన్నారు. స్టిల్ వాళ్ళందరూ మాకు ఫ్రెండ్సే మాట. వాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే పని మనిషిని చేయలేకపోతున్నాను అనేసి. వాళ్ళు చెప్పడమే కాదు, నాకు తెలుసు మస్కట్‌లో ఒక్క హౌస్‌కి ఒక పని మనిషే ఉంటది. పైన కింద మొత్తం క్లీనింగ్, ఐరన్, వాషింగ్ అన్నీ చేసుకోవాలి. అలా అసల చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది. ఇంకా మా అత్తకి నాకు ఇద్దరికి మంచి హౌసే దొరికింది మా ఇద్దరికి. ఇద్దరం ఒక్క ఇంట్లోనే వర్క్ చేసుకుంటాం అనమాట. మా అత్త వంట, క్లీనింగ్ అన్నీ చేస్తది. నేను ఐరన్ అవి చేస్తాను. చిన్న చిన్న పనులు నేను చేస్తాను. మా అత్తకి శాలరీ ఎక్కువ. నాకు కొంచెం శాలరీ తక్కువ. డిఫరెన్స్ మాట. నెక్స్ట్ అక్క మస్కట్‌కి రావచ్చా అని అడుగుతున్నారు. మస్కట్‌కి రావాలనుకుంటే నిజంగా చాలా ఓపిక, సహనం అనేది ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టం వర్క్ చేయడం. అందులోకి ఒక్కింటికి ఒక పని మనిషే కాబట్టి మొత్తం అంతా చేసుకోవడం అది చాలా ఇబ్బంది అవుతది. సో, చూసుకొని రండి. రావచ్చు, రావకూడదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే నాకు అంత తెలీదు ఇక్కడ వర్క్ గురించి. కాకపోతే ఒక్కింటికి ఒక హౌస్ మేడ్ అని నాకు తెలుసు. నెక్స్ట్, "అక్క మీ మేడం మంచిదంటున్నావు. మీ మేడం శాలరీ కరెక్ట్‌గా ఇస్తారా?" అని అడుగుతున్నారు. మా మేడం శాలరీ మాకు 25కి, మాకు 20కి, 21కి అడిగేసి మరీ వేసేస్తది. మా మేడం చాలా మంచిది నిజంగా. మా మేడం మాకు దొరకడం, నేను మా అత్త చాలా అదృష్టవంతురాలు మేమిద్దరం. ఇంకా ఈరోజు రూమ్‌కి మా మేడం ఫాస్ట్‌గా వెళ్ళిపోయి పడుకోండి అనేసి అంది. కానీ ఫాస్ట్‌గా అవ్వదు. ఎందుకంటే మాకు చాలా వర్క్ ఉంటుంది మా ఇంట్లో. మేము డిన్నర్ చేయడమే 12:15కి తిన్నాం. ఇంకా ఫాస్ట్‌గా తినేసి అవి కడిగేసుకొని ఇంకా మా అత్త నేను రూమ్‌కి వెళ్ళిపోదామని చెప్పేసి మా మేడం రేపు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, తొందరగా పడుకోండి అంది. ఇంక రూమ్‌కి వచ్చేసి స్నానం చేసేసి పడుకున్నాం ఇంకా.